2027లో ఖచ్చితంగా ఎన్నికలు వస్తాయన్నారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. విశాఖలో వైసీపీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. ఆయన కార్యక్రమంలో పాల్గొన్నారు వైసీపీ నేతలు బొత్స, గుడివాడ అమర్నాథ్. ప్రారంభోత్సవ కార్యక్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు వైసీపీ నేత విజయసాయిరెడ్డి. బీజేపీ ప్రభుత్వం వన్ నేషన్ వన్ ఎలక్షన్ తీసుకొస్తే 2027లోనే ఎన్నికలు జరుగుతాయన్నారు. వైసీపీ కార్యకర్తలంతా దీనికి సిద్ధంగా ఉండాలన్నారు. జమిలీ ఎన్నికల్లో వైసీపీ ఖచ్చితంగా విజయం సాధిస్తుందని కామెంట్ చేశారు ఆయన. జరుగుతాయి అన్నటువంటి విషయాన్ని నేను చెప్తా వచ్చాను. తప్పకుండా కాకుండా 2027లో పరిస్థితులు మారి అది బీజేపీ పార్టీకి అనుకూలంగా అంటే అధికార పక్షానికి అనుకూలంగా లేనట్లయితే ఏదన్నా పోస్ట్పోన్ చేయొచ్చేమో కానీ, ఎందుకంటే ఈ చట్టంలో బిల్లులో ఒకటే పొందుపరిచారు. ఆ డేట్ అనేటటువంటిది ఎప్పుడు అమల్లోకి వస్తుందన్నటువంటిది భవిష్యత్తులో ప్రభుత్వం నిర్ణయిస్తుంది అన్నటువంటి విషయాన్ని. వారికి అనుకూలంగా లేకుండా పోస్ట్పోన్ చేస్తారేమో కానీ తప్పకుండా 2027లో మనకి ఎన్నికలు వస్తాయి. కానీ సాధారణంగా కానీ చూసుకుంటే జూన్లో రావాలి 2027. కానీ నా యొక్క ప్రెడిక్షన్ జూన్లో రాకపోవచ్చు, సెప్టెంబర్లో రావచ్చు అన్నటువంటిది నా యొక్క అంచనా. తప్పు కావచ్చు, కానీ 2027 ఎన్నికలకు మనం అందరం కూడా సిద్ధంగా ఉండాలి అన్నటువంటి విషయాన్ని నేను ప్రజల కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నించాలన్నారు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. ఏదైనా సమస్య వచ్చినప్పుడు వైసీపీ నేతలు ప్రజల తరపున పోరాటం చేయాలన్నారు. ప్రతిపక్షంలో ఉన్నాం కదా అని లైట్ తీసుకోవద్దని వైసీపీ శ్రేణులను హెచ్చరించారు. ప్రజల కోసం నిరంతరం పోరాడుతూనే ఉండాలన్నారు బొత్స సత్యనారాయణ. కార్యక్రమం చేసుకుంటుంది. కానీ మనం అనుకున్నాం, చాలామంది అన్నారు కొన్నాళ్ళు ఆగితే బాగున్నాం ఇవన్నీ అని. కానీ రాజకీయ పార్టీ తాలూకా పరిస్థితి ఏంటంటే, ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యని సామరస్యంగా శాంతియుతంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వం ఒత్తిడి తీసుకోవాలి. మళ్ళీ అలాంటి కారణాలు జరగకుండా ప్రజల తరఫున మనం పోరాటం చేయాలి. ప్రజలంటే అందరూ రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది ఒకేసారి వచ్చి అసెంబ్లీకి రాని 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు టీడీపీ నేత బుద్ధ వెంకన్న. 11 మందిని మేకలతో పోల్చారు వెంకన్న. ప్రతి నెలా ప్రభుత్వం ఇచ్చే 1,75,000 తీసుకుని ఈ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి ఎందుకు రారని ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై పోరాడాలని ఎన్నుకుంటే అసెంబ్లీకి రావడం లేదన్నారు. టీడీపీలో 11 మేకలు ఉన్నాయి. ఆ మేకలోకి పని పాట లేకపోయినా సరే ప్రతి నెల ప్రజాధనాన్ని 1,75,000 మేస్తున్నాయి. కథ చెప్పాల్సినటువంటి పరిస్థితి. ఇందులో పెద్ద మేక ఉంది, తల్లి మేక. ఆ మేక ఎక్కడ ఉంటుందంటే బెంగళూరు ప్యాలెస్లో ఉంటుంది. ఇక్కడ ఆయనకి ఇప్పుడు వరకు 5 ఏళ్ళు ఈ రాష్ట్రంలో ఆయనకి ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఎప్పుడైతే ప్రజలు అతన్ని చీకొట్టి తరిమి కొట్టారో ఆ దెబ్బతో ఈయన బెంగళూరు ప్యాలెస్కి అంకితం అయిపోయాడు. అసలు అసెంబ్లీకి వెళ్ళనటువంటి ఈ 11 మేకలుగా చెబుతున్నటువంటి ఎమ్మెల్యేలు రేపు పోలవరం ప్రాజెక్టును ఏపీ సీఎం చంద్రబాబు సందర్శించనున్నారు. ఉదయం 10:45 పోలవరం ప్రాజెక్టు వద్దకు చేరుకోనున్నారు. ఆ తర్వాత పోలవరం వ్యూ పాయింట్కు చేరుకుంటారు. ప్రాజెక్టు ప్రాంతంలోని గ్యాప్ 1, గ్యాప్ 2 డీవాల్ నిర్మాణ పనులను పరిశీలిస్తారు. వైబ్రో కాంపాక్షన్ పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకుంటారు. ప్రాజెక్టు నిర్మాణ పనులను అధికారులు, కాంట్రాక్ట్ సంస్థలతో సమీక్ష జరుపుతారు. మధ్యాహ్నం మీడియాతో మాట్లాడాక తిరుగు ప్రయాణం అవుతారు. ముఖ్యమంత్రి పర్యటన కారణంగా ఏలూరు జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రాజెక్టు పరిసర ప్రాంతాల ఏర్పాట్లను పరిశీలించారు అధికారులు. సీఎం పర్యటన సందర్భంగా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. కాన్వాయ్ ట్రయల్ రన్ నిర్వహించారు అధికారులు. సీఎం అయిన తర్వాత ఈ ఏడాది జూన్ 17న మొదటిసారి ఆయన ప్రాజెక్టును సందర్శించారు. ప్రస్తుతం మరోసారి పోలవరాన్ని పరిశీలించనున్నారు చంద్రబాబు. పర్యటనలో భాగంగా పోలవరం ప్రాజెక్టు గురించి సమగ్ర సమాచారాన్ని అధికారుల నుంచి తీసుకుంటారు. వచ్చే ఏడాది జనవరి 2 నుంచి కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేపట్టనున్నారు. దీంతో ఇంజనీర్లతో అన్ని వివరాలపై చర్చిస్తారు సీఎం. హైదరాబాద్ జల్పల్లిలోని మోహన్ బాబు ఇంట్లో మళ్లీ గొడవ మొదలైంది. తన జనరేటర్లో పంచదార పోశారంటున్నారు మనోజ్. దానికి సంబంధించిన విజువల్స్ కూడా బయటపెట్టాడు. రేపు ఉదయం పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్కి వెళ్లి ఆధారాలతో సహా ఫిర్యాదు చేస్తానన్నారు. నిన్న రాత్రి జల్పల్లిలోని ఇంట్లో మోహన్ బాబు భార్య, మనోజ్ తల్లి బర్త్డే పార్టీ జరిగింది. పార్టీ జరుగుతుండగా కరెంట్ పోవడంతో జనరేటర్ ఆన్ చేశారు. ఉదయం చూడగా జనరేటర్లో పంచదార పోసినట్టు గుర్తించారు. కొంతమంది వ్యక్తులు ఇంట్లోకి చొరబడి పంచదార పోశారని మంచు మనోజ్ ఆరోపిస్తున్నారు. తనతో పాటు తన భార్య, పిల్లలు, తల్లిని చంపే ప్రయత్నం జరిగిందని అంటున్నారు. మరోసారి పహాడి షరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తానన్నారు మనోజ్.
జర్నలిస్ట్పై దాడి చేసిన హీరో మోహన్ బాబు ఎట్టకేలకు క్షమాపణలు చెప్పారు. గాయపడ్డ జర్నలిస్ట్తో పాటు మీడియాను క్షమాపణలు కోరారు. గాయం బాధేంటో తనకు తెలుసని, తొందరగా రికవరీ కావాలని ఆకాంక్షించారు. ఉద్దేశపూర్వకంగా తాను దాడి చేయలేదని అన్నారు. యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జర్నలిస్ట్ను కలిసి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. నటుడు అల్లు అర్జున్ మెగాస్టార్ చిరంజీవి మెగా బ్రదర్ నాగబాబును ఇంటికి వెళ్లి కలిశారు. ఉదయం మెగాస్టార్ చిరంజీవి ఇంటికి కుటుంబ సమేతంగా వెళ్లారు అల్లు అర్జున్. అక్కడే లంచ్ చేశారు. సాయంత్రం నాగబాబు ఇంటికి కూడా వెళ్లి కలిశారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో అరెస్ట్ అయి జైలుకు వెళ్లి వచ్చిన అల్లు అర్జున్ను సినీ ప్రముఖులు కలుస్తున్నారు. నంత ఇండస్ట్రీ పెద్దలు, నటులు అల్లు అర్జున్ కలిశారు. ఇవాళ మాత్రం అల్లు అర్జునే చిరంజీవి నాగబాబు ఇంటికి వెళ్లారు. తెలంగాణ వ్యాప్తంగా గ్రూప్ 2 పరీక్షలు నిర్వహించారు. 783 పోస్టుల కోసం జరిగిన ఈ ఎగ్జామ్కు మొత్తంగా 5,51,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. మొదటి పేపర్కు 46.75%, పేపర్ 2కు 46.3% హాజరయ్యారు. ఇవాళ 2 పేపర్లకు పరీక్ష పూర్తి కాగా మరో 2 ఎగ్జామ్స్ రేపు పెట్టనున్నారు. మొత్తంగా గ్రూప్ 2 పరీక్షల కోసం 1368 సెంటర్లు ఏర్పాటు చేశారు. ఇక గ్రూప్ 2 పరీక్షల నిమిషం ఆలస్య నిబంధనను పక్కాగా అమలు చేశారు. లేట్గా వచ్చిన అభ్యర్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించలేదు. యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యధికంగా పరీక్షా కేంద్రాలకు 17 మంది అభ్యర్థులు ఆలస్యంగా రావడంతో వారిని పరీక్షా కేంద్రాలకు అనుమతించలేదు. తెలంగాణ వ్యాప్తంగా గ్రూప్ 2 పరీక్ష ప్రారంభమైంది. అయితే ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులను అనుమతించలేదు అధికారులు. ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చిన సిబ్బంది వాళ్ళని ఎగ్జామ్ సెంటర్లోకి పంపలేదు. నిరాశతో వెనుదిరిగి వెళ్లారు కొందరు అభ్యర్థులు. అయితే తమను లోపలికి అనుమతించాలని కొన్ని చోట్ల సిబ్బందిని ప్రాధేయపడ్డారు. అయినా అనుమతించకపోవడంతో కన్నీరు పెట్టుకున్నారు. వికారాబాద్లోని శ్రీ సాయి డెంటల్ కాలేజ్లో ఏర్పాటు చేసిన గ్రూప్ 2 సెంటర్లోకి మొబైల్ ఫోన్తో పట్టుబడ్డాడు అభ్యర్థి. లోదుస్తుల్లో ఫోల్డెడ్ మొబైల్ ఫోన్ పెట్టుకుని వచ్చాడు. అనుమానం రావడంతో ఎగ్జామ్ చీఫ్ సూపరింటెండెంట్ చెక్ చేశారు. అతన్ని పోలీసులకు అప్పగించారు అధికారులు. మాల్ ప్రాక్టీస్ యాక్ట్ కింద అతనిపై చర్యలు ఉంటాయన్న పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలిపింది. మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటైన 10 రోజుల తర్వాత పూర్తి స్థాయిలో మంత్రివర్గ విస్తరణ జరిగింది. మహాయుతిలోని 3 పార్టీలకు చెందిన 39 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. నాగ్పూర్లోని రాజ్భవన్లో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. గవర్నర్ సిపి రాధాకృష్ణన్ మంత్రులతో ప్రమాణం చేయించారు. సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ సమక్షంలో 3 పార్టీలకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు. బీజేపీ నుంచి 19 మంది, శివసేన నుంచి 11 మంది, ఎన్సీపీ నుంచి 9 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు. ఢిల్లీలో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ అసెంబ్లీ ఎన్నికల కోసం తుది జాబితా విడుదల చేసింది. తుది జాబితాలో 38 మంది అభ్యర్థులను ప్రకటించింది. ఆప్ అధ్యక్షుడు కేజ్రీవాల్ ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న న్యూఢిల్లీ సీట్ నుంచి పోటీ చేస్తుండగా కల్కాజీ నుంచి సీఎం అతిషి పోటీ చేయనున్నారు. గ్రేటర్ కైలాష్ నుంచి మంత్రి సౌరభ్ భరద్వాజ్, బాబర్పూర్ నుంచి గోపాల్ రాయ్ బరిలోకి దిగుతున్నారు. షక్కూర్ బస్తీ నుంచి సత్యేంద్ర కుమార్ జైన్, రాజేంద్రనగర్ నుంచి దుర్గేష్ పాఠక్ పోటీ చేయనున్నారు. జమిలీ ఎన్నికల బిల్లులపై కేంద్రం పునరాలోచనలో పడినట్టు తెలుస్తోంది. తాజాగా లోక్సభ బిజినెస్ జాబితా నుంచి 2 బిల్లులను తొలగించింది. మొదటి నెల 16న లోక్సభ ముందుకు బిల్లులు తీసుకురావడానికి కేంద్రం రెడీ అయింది. అందుకు అనుగుణంగా లోక్సభ బిజినెస్ జాబితాలో కూడా పొందుపరిచారు. కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ బిల్లు పెడతారని కేంద్రం తెలిపింది. తాజాగా రివైజ్ చేసిన లోక్సభ బిజినెస్లో జమిలీ ఎన్నికల బిల్లులు లేవు. ఈ నెల 20తో పార్లమెంట్ సమావేశాలు ముగుస్తాయి. శుక్రవారంతో ముగిసే శీతాకాల సమావేశాల్లో బిల్లులు పెట్టడంపై సందిగ్ధత నెలకొంది. 2026 మార్చి 31 నాటికి దేశాన్ని మావోయిస్ట్ రహితంగా మారుస్తామన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. నక్సలైట్ల ఆయుధాలు వీడి లొంగిపోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా విజ్ఞప్తి చేశారు. ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్లో జరిగిన బస్తర్ ఒలింపిక్స్ ముగింపు వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. లొంగిపోవాలనుకునే నక్సలైట్లను తాము స్వాగతిస్తున్నామని చెప్పారు. ఆయుధాలు వీడి జనజన స్రవంతిలో చేరాలని పిలుపునిచ్చారు. ఈ విజ్ఞప్తిని తిరస్కరిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు అమిత్ షా. जी 31 मार्च 2026 को इस देश की भूमि पर से हम नक्सलवाद को पूर्ण रूप से
समाप्त करने का काम। ఢిల్లీలో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ అసెంబ్లీ ఎన్నికల కోసం తుది జాబితా విడుదల చేసింది. తుది జాబితాలో 38 మంది అభ్యర్థులను ప్రకటించింది.